హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవని అండ్ అక్షయ సుజాత వాళ్ళ ఇంటికి వస్తారు. నరసింహ అవని వైపు చూస్తూ, ఏమ్మా అవని, బావున్నావా? ఇంతకీ శ్రీకర్ ఎక్కడా? మీరే వచ్చారా అని పాపం నరసింహ అభిమానంగా అడుగుతూ ఉంటారు. అవని ఏమీ మాట్లాడకుండా కళ్ళ నిండా కన్నీళ్లతో ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. అవని వైపు చూస్తూ నరసింహ సుజాతని అడుగుతారు. సుజాత, ఏమైంది? ఎందుకు అవని అంతలా బాధపడుతుంది? నిజం చెప్పు సుజాత అని అడుగుతారు నరసింహ. సుజాత అవని వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం అంతా చెప్తుంది. శ్రీకర్ అవనిని అనుమానించడం, నిందించడం, అక్షయ తండ్రి శ్రీకర్ కాదు సత్య అని అందరూ అక్షయని అవనిని వేలెత్తి చూపించడం, అదంతా చెప్తారు సుజాత నరసింహకి. నరసింహ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కోపం వస్తుంది. ఏంటి, దేవత లాంటి అవనిని అవమానిస్తారా, అనుమానిస్తారా? ఇలా కాదు, వాళ్ళకి నేనే సరైన బుద్ధి చెప్తాను, వాళ్ళతో వెళ్ళి మాట్లాడి వస్తాను అని గొడ్డలి తీసుకొని బయలుదేరుతారు నరసింహ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుజాత. ఏవండి, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? నేను వాళ్ళతో తర్వాత మాట్లాడతాను, వాళ్ళతో పరిష్కరించుకునే మార్గం ఇది కాదండి అని అంటుంది సుజాత. సుజాత, నీకు తెలీదు, ఊరుకో. కొంతమందికి కొన్ని విధాలుగా చెప్తేనే అర్థమవుతుంది. అవని లాంటి దేవతని ఇంటి నుండి బయటికి పంపించేసినా ఆ కుటుంబం ఒక కుటుంబమేనా? వాళ్ళు మనుషులే కాదు, మృగాలు. మనిషికొక మాట, గొడ్డుకొక దెబ్బ అంటారు. ఇంతసేపు నువ్వు మాట్లాడి వచ్చావు, ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ పని చూస్తాను అని ఎంత చెప్తున్నా వినకుండా నరసింహ గొడ్డలితో శ్రీకర్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా అవని తన రూమ్లో ఏడుస్తూ పాపం శ్రీకర్ గురించే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అక్షయ అవని దగ్గరికి వచ్చి అవని కన్నీళ్ళని తుడిచి, అమ్మా నువ్వు బాధపడద్దమ్మా, నాన్న నీ మంచితనం తెలుసుకుంటారు. మీకు దేవుడు ఇలా కొద్ది రోజులు ఎందుకు దూరంగా ఉంచుతున్నాడో తెలుసా? ఇంకా మీకు జీవితంలో ఎలాంటి అపార్థాలు రాకుండా ఉండాలని, మీరు సంతోషంగా ఉండాలని ఇలా దేవుడు సృష్టించాడేమోనమ్మా. ఇదంతా అమ్మవారి లీలే, నాన్న గురించి బాధపడద్దమ్మా అని పాపం అక్షయ అవనిని ఓదారుస్తూ ఉంటుంది. పాపం అవని అక్షయని హక్ చేసుకుంటుంది. ఇదంతా చూస్తున్న సుజాత చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా నరసింహ శ్రీకర్ ఇంటికి రీచ్ అవుతారు. వేదవతి గారు అని గట్టిగా అరుస్తూ గొడ్డలితో లోపలికి వస్తారు. వేదవతి, ప్రసాదరావు, కృష్ణబాబు, నిహారిక, శ్రీకర్ అందరూ హాల్లోకి వస్తారు. ఏంటి, ఇది ఇల్లా లేకపోతే శ్మశానమా? మీ అందరిని చూస్తుంటే బ్రతికున్న శవాల్లాగా అనిపిస్తున్నారు. దేవతలాంటి మనిషిని ఇంటి నుండి బయటికి పంపించేసి ఏం సాధించాలనుకుంటున్నారు? ఏమ్మా వేదవతి, నీకు అవని ఎలాంటిదో తెలీదా? తన గుణమేంటో తెలీదా? తను మీకోసం ఎన్ని కష్టాలను అనుభవించిందో తెలీదా? తెలిసి అవని క్యారెక్టర్ని ఇంత దిగజార్చడానికి మీరసలు మనుషుల్లా ఆలోచిస్తున్నారా, మృగాల్లా ప్రవర్తిస్తున్నారా అని గట్టిగా బుద్ధి చెప్తూ ఉంటారు నరసింహ. హేయ్, ఏంటి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు అని అడుగుతాడు కృష్ణబాబు. ఏయ్, నేను మర్యాద ఇచ్చేంతవరకే మర్యాద ఇస్తాను. ఒక్కసారి పరి దాటిందో చూసావు కదా, చేతిలో గొడ్డలి, చంపేస్తా అని అంటారు నరసింహ. ఒక్కసారిగా భయపడుతూ వెనకడుగు వేసేస్తారు కృష్ణబాబు అండ్ నిహారిక. శ్రీకర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఏంటి శ్రీకర్, ఏం మాట్లాడట్లేదేంటి బాబు? నోరు పడిపోయిందా? దేవత లాంటి అమ్మాయిని బయటికి పంపించేసి తన పైన అనుమానం పెడుతున్నావే, నిజం చెప్పు. నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు, మనస్ఫూర్తిగా చెప్పు. నువ్వు నిజంగా అవనిని చెడ్డది అంటున్నావా? అవని నిజంగా తప్పు చేసింది అంటున్నావా, అనుకుంటున్నావా? గుండెల మీద చేసుకొని చెప్పు అని అడుగుతారు నరసింహ. ఇంకా శ్రీకర్ ఏమీ మాట్లాడకుండా ఫేస్ పక్కకు తిప్పుకుంటారు. చూసావా, కనీసం నువ్వు నీ నోట్లోండి చెప్పడానికే ఇంత ఆలోచిస్తున్నావే, అది అవని అంటే. ఎక్కడో మారుమూలగా అల్లరి చిల్లరిగా తిరుగుతున్న నాకు
బతుకంటే ఏంటి, జీవితం అంటే ఏంటో తెలిసేలా చేసింది ఆ దేవత. నాకు క్యాబ్ కొనిచ్చి నా జీవనాధారానికి తోడయ్యి మా కుటుంబాన్ని నిలిపెట్టింది ఆ అవని. అలాంటి అవనికి అన్యాయం చేసిన మీరు నాశనం అయిపోతారు. ఇప్పుడే మిమ్మల్ని చంపేస్తాను అని గొడ్డలెత్తుతారు. హేయ్, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? నువ్వు గొడ్డలి తీసుకొని వచ్చి తప్పు చేయలేదు అని 4 మాటలు చెప్తే తప్పు ఒప్పైపోతుందా అని అంటారు వేదవతి. ఒక్కసారిగా ఆగిపోతాడు నరసింహ. నిజమే అమ్మా, మీరు చెప్పింది నిజమే. తప్పుగానే ఉంటుంది కదా. ఇప్పుడు మిమ్మల్ని చంపేస్తే మీ తప్పు తప్పుగానే ఉండిపోతుంది. మీరు చచ్చాక కూడా అందరూ మేము తప్పు చేయలేదనే దానిలోనే ఉంటారు. అందుకే మీరు బ్రతికుండగానే మీ కళ్ళ ముందే అవని ఎలాంటి తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. అవనికి సహాయం చేస్తూ అవని మంచిదని, నిలువెత్తు బంగారమని అందరి ముందు నిరూపించేలా చేసి మీరే కుటుంబంతో కలిసి అవని దగ్గరికి వచ్చి అవని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడేలా నేను అవనికి సహాయం చేస్తాను. అప్పుడు మీరు పశ్చాత్తాపంతో అందరూ కుమిలిపోతూ ఉంటారే, అప్పుడు మీరు బ్రతికున్న శవాల్లాగే నేను నిరూపించుకుంటాను. వెళ్తున్నాను అని నరసింహ ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు. శ్రీకర్ చాలా బాధపడుతూ పశ్చాత్తాపంతో అసలు నేను చేసేది కరెక్టా కాదా, నిజంగా అవని మంచిదా కాదా, నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. వేదవతి శ్రీకర్ దగ్గరికి వస్తుంది. ఏంటి శ్రీకర్, ఇంకా అవని గురించే ఆలోచిస్తున్నావా అని అడుగుతారు. అమ్మా, నాకెందుకో ఇదంతా కరెక్ట్ కాదు అనిపిస్తుంది. కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అసలు నిహారిక చూపించిన రిపోర్ట్స్లో డాక్టర్ తను సైన్ చేశాడు సత్య. ఒకసారి నేను ఆ డాక్టర్ని వెళ్ళి కలవాలి అనుకుంటున్నాను. తప్పు నిజంగా జరిగిందో లేదో తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అంటారు శ్రీకర్. ఇదంతా దొంగచాటుగా వింటున్న నిహారిక అండ్ కృష్ణబాబు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బంగారం, విన్నావా ఏమంటున్నాడో? మా తమ్ముడు నర్స్ దగ్గరికి వెళ్తాడంట. ఇంక నయం, వెళ్తే నువ్వే దీని వెనకాలన్నావని తెలిసిపోతుంది అని అంటాడు కృష్ణబాబు. నేను అలా జరగనివ్వను. ఇప్పుడే ఆ నర్సుకి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇంకా నర్స్కి కాల్ చేస్తుంది. హలో మేడం అని అంటారు నర్స్. చూడు, నువ్వు వెంటనే హాస్పిటల్కి లీవ్ తీసుకొని వెళ్ళిపో. నీకు జ్వరం వచ్చిందని చెప్పు. కొన్ని రోజుల వరకు రావద్దు హాస్పిటల్కి. నిన్ను శ్రీకర్ వెతుక్కుంటూ వస్తాడు. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కూడా ఎవరికీ చెప్పద్దు. నేను ఫోన్ చేసినప్పుడే మళ్ళీ హాస్పిటల్కి రా. నీకు అడిగినంత డబ్బులు ఇస్తాను అని అంటుంది నిహారిక. ఓ అవునా, సరే నువ్వు డబ్బులు ఇస్తానంటున్నావు, ఇంకా నాకెందుకు, వెళ్తానులే అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతుందనమాట ఆ నర్స్. ఇంకా ఆ శ్రీకర్కి నిజం ఇప్పుడప్పుడే తెలియదులే అని హ్యాపీగా ఫీల్ అవుతారు నిహారిక అండ్ కృష్ణబాబు. ఇది ఇలా ఉండగా అవని అక్షయ బాధపడుతూ ఉంటే సుజాత భోజనం తీసుకువచ్చి అవనికి ఇస్తుంది. అవని, భోజనం చేయమ్మా అని అంటారు. అక్క, నేను ఈ ఇంట్లో ఊరికే తినాలి అని అనుకోవటం లేదక్క. నాకేదైనా ఒక ఉద్యోగం చూడక్క అని అంటారు. అమ్మ అవని, ఇప్పుడు నువ్వు జాబ్ చేయాల్సినంత అవసరం ఏముంది అని అంటారు సుజాత. లేదక్క, చెప్తున్నాను కదా, నా ఆత్మాభిమానం ఊరుకోదు. నేను మీ ఇంట్లోనే ఊరికే ఉండాలి అనుకోవటం లేదు. అందుకే ఒక మంచి జాబ్ని చూసుకుంటానక్క అని అంటారు. అప్పుడే పాపం నరసింహ ఇంటికి వచ్చి, అవని, నీ మంచి మనసుకి దేవుడంతా మంచే చేస్తాడమ్మా. నువ్వు జాబ్ వెతుక్కోవాలనుకుంటున్నావు కదా, వెతుక్కో. కావాలంటే నేను నీకు సహాయం చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళందరినీ అడుగుతాను. ఒకవేళ ఏదైనా ఉద్యోగం ఉన్నా చూస్తాను. నువ్వు చదువుకున్నావు, తెలివైన దానివి, నీ చదువుకి తగ్గ ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుందమ్మా అని అంటారు. ఇంకా అలా నరసింహ. అప్పుడే అక్షయ, అమ్మా, నా స్కూల్లో ఒక టీచర్ రావటం లేదమ్మా, నువ్వు వచ్చి మాట్లాడితే నీకు ఆ జాబ్ ఇస్తారేమో అని అంటుంది. అవునా, ఇంకేంటమ్మా, నువ్వు రేపు అక్షయతో పాటు స్కూల్కి వెళ్ళి జాబ్ తీసుకొని రా, సరేనా అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా చెప్తారనమాట. అయితే 2 రోజుల్లో అక్షయ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
ఈలోపే నేను స్కూల్కి వెళ్ళి ఒకసారి జాబ్ కనుక్కొని వస్తాను. అప్పుడు 2 రోజుల తర్వాత అక్షయాని నేనే హ్యాపీగా తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి పాపం హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది అవని. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అవని బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. దేవుడా, స్కూల్లో నాకు ఆ ఉద్యోగం వచ్చేలా చేయి స్వామి. అమ్మవారు నువ్వే నాకు ఆ ఉద్యోగం తెప్పించాలమ్మా అని పాపం అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా సత్య కారులో వస్తారు. అవనిని చూసి, అవని నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతారు సత్య. ఏం లేదు సత్య, ఏం లేదు అని అంటుంది అవని. ఏమైంది, నా దగ్గర కూడా దాచిపెడుతున్నావా? చెప్పు, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతారు సత్య. లేదు, అలాంటిదేమీ లేదు, నేను బయలుదేరుతాను అని ఇంక అవని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా కారులో వచ్చిన శ్రీకర్ అవని సత్య మాట్లాడుకోవడం చూస్తాడు. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అలా వాళ్ళిద్దరి వైపే చూస్తూ, హో ఇదంతా నేను చూస్తుంది నిజమా కాదా అని చెప్పి దూరం నుండి ఇద్దరు ఏదో క్లోజ్గా మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది శ్రీకర్కి. అవని, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు, కానీ అది నేను తెలుసుకుంటాను. తెలుసుకొని ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను. నీకెప్పుడైనా నా సహాయం కావాలి అంటే ఈ సత్య ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు, సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సత్య. ఇంకా బస్సు వచ్చేసిందని వెళ్ళిపోతుంది అవని. శ్రీకర్ కోపంగా ఇంటికి వచ్చి కుప్ప కూలి బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. వేదవతి వీళ్ళందరూ శ్రీకర్ దగ్గరికి వచ్చి, శ్రీకర్ ఏమైంది నాన్న అని అడుగుతారు. అమ్మ, మీరు చెప్తుంటే ఏదో అనుకున్నాను, ఇవాళ నేను నా కళ్ళతో చూశాను. ఆ సత్య అవని ఇద్దరూ మాట్లాడుకోవడం నా కళ్ళతో నేను చూశాను. మీరు చెప్పిందే నిజం, మోసపోయాను, నేను మోసపోయాను అని అనుకుంటూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు శ్రీకర్. చెప్పాను కదా శ్రీకర్, ఆ అవని నీకు సరైన జోడీ కాదు. చూడు నాన్న శ్రీకర్, ఎప్పుడైనా జీవితంలో ఒకరు మన నిండు వెళ్ళిపోయారంటే జీవితం ఆగిపోయినట్టు కాదు. ఇప్పుడు అవని నీకు దూరమైందంటే నీ జీవితాన్ని నువ్వు ఆపుకోవాలి అని కాదు. నువ్వు ఏమీ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు సీతాదేవి లాంటి మంచి గుణవంతురాల్ని నేను ఇచ్చి పెళ్లి చేస్తాను. పెళ్లి సంబంధాలు నేనే దగ్గరుండి చూస్తాను. నువ్వేమీ బాధపడద్దు నాన్న అని వేదవతి ఓదారుస్తూ ఉంటుంది శ్రీకర్ని. ఏవండి, మనం అమ్మవారి గుడికి వెళ్ళాలి. అమ్మవారికి మొక్కు తీరిస్తేనే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మన శ్రీకర్కి కూడా ఒక పెళ్లి సంబంధం కుదురుతుంది అని అంటారు వేదవతి. వేదవతి, నువ్వు చేసేది చాలా తప్పు, కానీ నా దగ్గర సరైన సాక్ష్యాలు లేవు అని పాపం మనసులో అనుకుంటారు ప్రసాదరావు. ఇది ఇలా ఉండగా అవని ఇంటర్వ్యూకి వెళ్తుంది స్కూల్కి. మేడం, నేను మ్యాథ్స్ టీచర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నానని చెప్పి ఇంకా వాళ్ళు అడిగిన ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అన్నిటికీ కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది అవని. ఓకే మేడం, మీరు రేపటి నుండి ఈ స్కూల్కి రావచ్చు, రేపటి నుండే స్కూల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి హ్యాపీగా ఇంకా జాబ్ వచ్చిందని చెప్తారు అవనికి. అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పాపం ఇంకా అవని అయితే అలా చాక్లెట్స్ కొని అక్షయ కోసం ఇంటికి తీసుకువెళ్తుంది. ఇటువైపు అక్షయ, సుజాత భోజనం తినిపిస్తాను రామ్మ, ఒక్క ముద్ద తినమ్మా అని అడుగుతూ ఉంటారు. లేదు పెద్దమ్మ, నాకు తినాలని లేదు అని అంటుంది పాపం ఇంకా అక్షయ అయితే. అప్పుడే చాక్లెట్స్తో ఇంటికి వస్తారు అవని. అమ్మా అక్షయ, నేను తినిపిస్తానురా అని చెప్పి పాపం అలా ఇంకా తన చేత్తో భోజనం తినిపిస్తూ ఉంటారు అవని అక్షయకి. అక్షయ, అమ్మా ఉద్యోగం దొరికిందా అని అడుగుతారు. దొరికిందమ్మా, అమ్మవారి దయ వల్ల ఉద్యోగం దొరికింది. ఇంకా మనం ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇకపై నువ్వు నాకున్నావు, నిన్ను బాగా చూసుకోవడమే నా బాధ్యత అని చెప్పి పాపం ప్రేమగా అవని భోజనం తినిపిస్తూ అక్షయ వైపు చూస్తూ ఉంటుంది. అక్షయ, అమ్మా నువ్వేమీ కంగారు పడకమ్మా, మన వెనకాల ఎప్పుడూ అమ్మవారు ఉంటూనే ఉంటుంది. ఆ అమ్మే మనల్ని కాపాడుతూ ఉంటుంది, కావాలంటే అటు చూడు అని అంటుంది అక్షయ. ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అలా అమ్మవారి వెలుగులా కనబడుతూ ఉంటుంది. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట పాపం
అవని. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.